మిత్రుడు జర్నలిస్ట్ టీఎస్24 ఆకుల శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ అంటే తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. తన పాపం ఇప్పుడు అబ్స్కాన్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఎలా ఉన్నాడో కూడా తెలియదు, ఏమైందో కూడా తెలియదు. వారి కుటుంబం ఆర్తనాదాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళ కుటుంబం నుంచి కొన్ని ఫొటోస్ వచ్చాయి, ఒకసారి మీరు చూడండి. జర్నలిస్టు మీద ఒకసారి పోలీసులు అయితే తన ఇంటి చుట్టూ మోహరించిన పరిస్థితి. అంటే జిల్లా కలెక్టర్ గారే ఫిర్యాదు ఇచ్చారంటూ చెప్తున్నారు. నా దగ్గర ఎగ్జాక్ట్గా అంశం లేదు, ఎందుకంటే ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇతరత్ర రాలేదు. ఒకసారి చూడండి, వాళ్ళ ఇంటి ముందు పోలీసుల పహారాకు సంబంధించి కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే క్షణాలలో వచ్చారు. మరి ఇదే తెలంగాణలో క్షణానికి అరసెకన్కు జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఇంతే వేగంగా పోలీసులు ప్రజల పక్షాన నిల్చుంటే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇప్పటి వరకు టీ24 న్యూస్ ఛానల్కి సంబంధించి ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నాడు అనే ఆచూకీ అయితే లేని పరిస్థితి కనబడింది. నేను చాలా ట్రై చేశా, ఎందుకంటే ఆకుల శ్రీనివాస్కు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళని బెదిరించే ప్రయత్నం కానీ పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తీరు కానీ ఇవన్నీ కూడా మీరు అందరూ చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక జర్నలిస్ట్ ఆచూకీ లేకపోతే తెలంగాణ విపక్షాలు మరి నిమ్మకి నీరెత్తినట్టుగా దద్దమ్మ లెక్క చెవటల లెక్క పడుకు ఏది నిద్రపోతాం సోయి లేకుంటున్నది. అంటే మీ అంత దుర్మార్గులు ఇంకొకరు ఎవరు లేదు. ఎందుకంటే టీ24కు సంబంధించి సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇక పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆఫీస్లోకి వచ్చిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎందుకంటే పోలీసులు అత్యుత్సాహంగా వచ్చు, అరెస్టు చేస్తారు, లేకపోతే కొడతారో తిడతారో చంపేస్తారో అది రేవంత్ ప్రభుత్వానికి వదిలేస్తా. కానీ చాలా బాధాకరమైన విషయం, టీఎస్24కు సంబంధించి ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఆచూకీ లేదు. ఇప్పటి వరకు తన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, అది సిరిసిల్ల కలెక్టర్ గారే నేరుగా ఫిర్యాదు ఇచ్చారనేది అయితే నాకు ప్రాథమిక అందిన సమాచారం. మరి నిజంగా అలాంటిదే జరిగితే పూర్తి స్థాయిలో ఒక జర్నలిస్ట్ మీద వ్యక్తిగత కక్ష సాధింపు అనేది కరెక్ట్ కాదు. దాంతోపాటు ఇప్పటి వరకు అతను ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేని పరిస్థితి, తనను అరెస్టు చేయాలంటూ హుకుం జారీ చేశారు అంటూ కూడా చెప్పారు. దీంతో పాటు ఇంకొక అంశం కూడా నా పరిగణలోకి వచ్చింది. ఎందుకంటే వైఆర్టీవీని బాధితులు చాలా మంది కూడా ఆశ్రయిస్తున్నారు. కలెక్టర్ గారికి సంబంధించిన ఒక్కొక్క బాధితులు కూడా నా ఆఫీసు మెట్లెక్కుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పటి వరకు నా దగ్గరికి చాలా మంది వచ్చారు. ఇది కేవలం డెమో ట్రైలర్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నది. ఇక నుంచి ఆట పోటు మంచిగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేస్తామో అంతకు 1000 రెట్ల శక్తితోనే నేను ఈసారి ఇప్పుడు పోరాటం చేయబోతున్నా. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే నేను మొదలు పెడితే ఎక్కడైతే అడుగు పెడితే అక్కడ అదృష్టం తాండవిస్తుంది. ఏంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పు చేసినప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నా. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ యొక్క విధులు దానికి సంబంధించి ఎట్లుండాలి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలుసు. మళ్ళీ కలెక్టర్కు సంబంధించి ఇంకొక అంశం కూడా జరిగింది, వివాదాస్పదంగా మారిపోయింది. జిల్లా కలెక్టర్కు సంబంధించి ఇంటి పేరు ఒకేలా ఉండడంతో ఒక అసలు వ్యక్తిని కాకుండా అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని అరెస్టు చేయించిన కలెక్టర్. ఇటీవల టీ స్టాల్ కేటీఆర్ పేరు పెట్టుకున్నారని టీ స్టాల్ మూసివేసిన కలెక్టర్ అత్యుత్సాహంతో